నేను ప్రియా. వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ముఖ్యమంత్రి సీటుపై ఆ మంత్రి కన్నేశారా? ఆ మంత్రికి ఇంకా పదవి గండం వెంటాడుతూనే ఉందా? జిల్లాల పునర్వ్యవస్థీకరణపై యూటర్న్ వెనుక ఏం జరిగింది? ఆ పార్టీలో జరుగుతున్న గొడవలేంటి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్లు ఇవాల్టి పొలిటికల్ గుసగుసలో తెలుసుకుందాం. ఆ మంత్రికి పదవీ గండం వెంటాడుతోందా? ఆయనను తొలగించేందుకు కుట్రలు జరుగుతున్నాయా? ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్తున్నాయా? ఇప్పటికే నిర్ణయం తీసుకున్నా అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ప్రతి సిఫారసును పక్కన పెట్టడంతో పాటు ప్రత్యేక దూతతో నిఘా పెట్టారా? క్యాబినెట్ లో అసలేం జరుగుతోంది? డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు పదవి గండం పొంచి ఉందా? ఆయన పర్యవేక్షిస్తున్న ఆర్థిక శాఖ ఆయన పరిధిలోంచి వెళ్లిపోతున్నదా? ఆర్థిక శాఖ చెల్లింపులపై ఇటీవల వస్తున్న వరుస ఆరోపణల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి బట్టికి ఎర్త్ పెట్టనున్నారా అనే చర్చ కాంగ్రెస్ లో సాగుతుంది. ఇటీవల రేవంత్ రెడ్డి సన్నిహితులతో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మున్సిపల్ శాఖ నా పరిధిలోనే ఉంది, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే తానే సంతకం పెట్టాలని చెప్పారట. సంతకం పెట్టేది నేను, నిధులిచ్చేది శ్రీధర్ బాబు అంటూ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ నడుస్తుంది. సాధారణంగా నిధులు విడుదల చేయాలంటే ఆర్థిక మంత్రి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చు, కానీ నిధులు రావాలంటే మాత్రం ఫైనాన్స్ మినిస్టర్ సంతకం ఉండాల్సిందే. కానీ ఇటీవల రేవంత్ రెడ్డి ఒక సభలో మాట్లాడుతూ మున్సిపాలిటీ మంత్రిగా నేనే ఉన్నానని, అభివృద్ధి చెందాలంటే నిధులు రావాలంటే తానే సంతకం పెట్టాలని చెప్పారు. రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగానే సభా వేదిక మీద ఉన్న వారిలో అనేక మంది ఒక్కసారిగా సీఎం వంక ఆసక్తిగా చూశారు. సీఎంగా రేవంత్ రెడ్డి సంతకం పెట్టొచ్చు, కానీ నిధులు విడుదల చేసేది ఆర్థిక మంత్రి. ఫైనాన్స్ శాఖతో పాటు గనుల శాఖ కూడా బట్టి వద్దే ఉన్నాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖలు మంత్రి శ్రీధర్ బాబు దగ్గర ఉన్నాయి. రేవంత్ రెడ్డి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం శాఖా మార్పు ఏవైనా జరగబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ క్యాబినెట్లో మార్పులు జరుగుతాయని లీకులొస్తున్నాయి. నిజానికి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాగానే విస్తరణ జరుగుతుందని అన్నారు, కానీ జరగలేదు. ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలొచ్చాయి. ఈ ఎన్నికలు అయిపోగానే విస్తరణ ఉంటుందని ఇప్పుడు వార్తలొస్తున్నాయి. అందులో భాగంగానే బట్టితో పాటు పలువురు మంత్రులను కూడా మార్చే అవకాశం ఉన్నట్టు గాంధీభవన్లో చర్చ నడుస్తోంది. అయితే వారికి మరో శాఖను కేటాయిస్తారా, లేదంటే మొత్తానికి కేబినెట్ బర్తరఫ్ చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పరిధిలోనే 16 శాఖలను పెట్టుకున్నారు. ఇప్పుడు కీలకమైన ఆర్థిక శాఖను తన పరిధిలోనే ఉంచుకుంటారన్న చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు బట్టికి పదవి గండం ముంచుకొచ్చేలా మారాయి. తెలంగాణలో రీసెంట్ బొగ్గు స్కామ్ సంచలనం సృష్టించింది. దీనిపై బట్టి ప్రెస్ మీట్ పెట్టి ముఖ్య నేతపై పరోక్ష విమర్శలు చేశారు. ఆయన్నే వెనకాల ఉండి నడిపించారన్న వాదన తెరపైకొచ్చింది. కానీ బట్టి ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదు. అంతేకాదు, ఈ స్కామ్ ప్రధానంగా బట్టి పేరే తెరపైకొచ్చింది. ప్రతిపక్షాల విమర్శలను తానే ఎదుర్కొన్నాడు, తానే సమాధానమూ చెప్పారు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడా ప్రస్తావించలేదు. మరోవైపు జనవరి 26న ప్రగతి భవన్లో మంత్రులతో రహస్య సమావేశంపై కూడా అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయట. అది కూడా ముఖ్య నేతనే కంప్లైంట్ చేశారట. దాంతోనే శాఖ మార్పు ఖాయమని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో రావడానికి బట్టి పాదయాత్రనే కారణమని భావిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఒక్క డిప్యూటీ సీఎం పదవికే పరిమితం ఎలా చేస్తారంటూ మరో వర్గం భావిస్తోంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు, బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి? బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో సత్తా చాటేదెవరు? అధికార కాంగ్రెస్ నాన్ స్టాప్ కవరేజ్ రేపు ఉదయం నుంచే మీ న్యూస్ లైన్ తెలుగులో. ఆయన ఒక మంత్రి, కానీ ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి కుర్చీ.
సమయం కుదిరినప్పుడల్లా పావులు కదుపుతూనే ఉన్నారు. అవకాశం దొరికితే చాలు ఫిర్యాదులు కూడా చేస్తున్నారట. ఆయన తీరుతోనే కాంగ్రెస్ పార్టీకి ఉన్న మిత్రులు కూడా దూరమయ్యారట. అంతేకాదు ఆ మంత్రితో ఎప్పటికైనా ఆ ముఖ్య నేతకు పదవీ గండం పొంచి ఉందన్న ప్రచారం ఉంది. ఇంతకు సీఎం కుర్చీ మీద కన్నేసిన మంత్రి ఎవరు? తెలంగాణలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. రాజకీయమంతా అలాగే ఉంది. పొత్తుల్లో ఉన్నోళ్లు ఎదుటివారికి ప్రత్యర్థి పార్టీ వాళ్లకు మద్దతుగా మాట్లాడటం, వారితో సమావేశం ఏర్పాటు చేయడం కలకలం రేపుతోంది. అందులోనూ అంతర్గత ప్రజాస్వామ్యం విచ్చలవిడిగా ఉంటే అధికార పార్టీలో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి. సాదాసీదాగా జరిగే వ్యవహారంపై కూడా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారంటూ అనర్హత పిటిషన్ ఎదుర్కొంటున్నారు కొందరు ఎమ్మెల్యేలు. వారితోనే ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం సృష్టిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వారంతా కాంగ్రెస్లో చేరలేదు, ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్టు తీర్పిచ్చారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవని తేల్చేశారు. అయితే వారు అటు బీఆర్ఎస్లో ఉండలేక ఇటు కాంగ్రెస్తో మెలగలేకపోతున్నారు. ఇంకోవైపు నియోజకవర్గాల్లో ప్రజల వైపు నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే అభివృద్ధి ఎక్కడ జరిగిందో చూపించాలంటూ తిరగబడుతున్నారు. ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఉన్నారని స్పీకర్ ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ మాత్రం ఆయన మాటలను పట్టించుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు ప్రచార బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేశారు. కానీ గతంతో పోల్చితే ప్రజల నుంచి కూడా అంతగా స్పందన రాకపోయేసరికి కాంగ్రెస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ వ్యవహారం డిఫరెంట్ గా ఉందని మాట్లాడుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళను కోఆర్డినేటర్స్ గా వేయకపోతే నష్టమేమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ కోసం సొంత పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ను పక్కన పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. తీరా ఇప్పుడు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ను పక్కన పెట్టి బీఆర్ఎస్ నేతలతో వరుస సమావేశాలవుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతల తరఫున రహస్యంగా ప్రచారం చేశారట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి శ్రీనివాస్ గౌడే దిక్కయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో సొంత పార్టీలో బలమైన నాయకుడు అనుకున్న వాళ్లను వదిలేస్తే నష్టమని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయం పెరుగుతోంది. చెప్పుకోవడానికి కొంచెం విచిత్రంగానే ఉన్నా వరుస పరిణామాలు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. అంతా చూస్తున్నా ప్రస్తుతానికి ఏమీ తెలియనట్టే ఉంది హైకమాండ్. ఇలాంటి చిత్ర విచిత్రాలపై ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి. అధికార కాంగ్రెస్ పార్టీలో అంతా తేడాగా ఉందా? ఎవరూ ఊహించనివి ఏవేవో జరిగిపోతున్నాయా? అవన్నీ అధిష్టానం దృష్టికి వస్తున్నాయా లేదా పార్టీ ఫిరాయించిన వారితో కొత్త తలనొప్పులు వస్తున్నాయా? ఇంతకీ అధికార పార్టీలో అసలేం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ అదొక అంతులేని సముద్రం. అక్కడ పీతల పంచాయతీ ఎక్కువగా ఉంటుంది. ఒకరికి పదవి వచ్చిందంటే చాలు వెనకాల వచ్చి కాలు పట్టి లాగే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఇది సర్వసాధారణ విషయం. అయితే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న మంత్రులతో ఆయనకే పదవి గండం పొంచి ఉందన్న వార్తలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందులోనూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పదవీ గండం పొంచి ఉందని సిపిఐ నారాయణ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 2023 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్. ఆ ఎన్నికల్లో కొత్తగూడెం ఒక ఎమ్మెల్యే సీటును మాత్రమే సిపిఐకి వచ్చింది కాంగ్రెస్. మిగతా రాష్ట్రమంతా సపోర్ట్ చేసింది. దాంతో కొత్తగూడెం నుంచి కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో సిపిఐని దూరం పెట్టింది కాంగ్రెస్. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ఎవరికి పోటీ చేశారు? అయితే దీని వెనకాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్కెచ్ ఉందని అనుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తిరుగులేని పట్టున్న పొంగులేటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ప్రస్తుతం ఆయన రెవెన్యూ వంటి కీలక శాఖలను నిర్వహిస్తున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి పదవికి ఒక మంత్రి వల్ల ముప్పు ఉంటుందని బహిరంగంగా వ్యాఖ్యానించడం ద్వారా నారాయణ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను సూచించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు 2023లో పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేసి గెలిచారు. మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టగానే మంత్రయ్యారు. రేవంత్ మంత్రివర్గంలో కీలక మంత్రుల్లో ఒకరిగా పాతుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో కొత్తగూడెం సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట పొంగులేటి. దాంతో ఇప్పటి నుంచే ప్రణాళికలు చేస్తున్నారట. మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐతో పొత్తు పెట్టుకోవాలని భావించినా సుముఖంగా లేరట. దాంతోనే ఎవరికి వారు పోటీ చేశారు. పొంగులేటితో ఎప్పటికైనా ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డి భావించారట. దాంతోనే తాను ఎక్కడికెళ్లినా పక్కన పొంగులేటిని ఉండేలా చూసుకుంటారని చెబుతుంటారు. అంతేకాదు ఇటీవల కొండా సురేఖతో ఇష్యూలో పొంగులేటి వైపుకే మొగ్గు చూపారట రేవంత్ రెడ్డి. కొడుకుపై కేసు నమోదు చేసిన సీఐని బదిలీ చేసిన రేవంత్ ఏం చేయలేకపోయారు. భూ కబ్జాలపై ఆరోపణలొచ్చినా ఏం చేయలేకపోయారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. దీని వెనకాల ఆయన వేరే కుంపటి పెట్టుకుంటే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ముందే గ్రహించారు. దాంతోనే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నారని గాంధీ భవన్లో చర్చ నడుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైసీపీ పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఆ పార్టీతోను విభేదించి 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటికి ఖమ్మం జిల్లాలో చాలా పట్టుంది. డబ్బు కూడా ఉండడంతో ఎప్పటికైనా తాను సీఎం అవ్వాలని భావిస్తుంటారని పొలిటికల్ సర్కిళ్లలో చర్చ నడుస్తోంది. తాజాగా పొంగులేటిపై నారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అన్న చర్చకు కారణమయ్యాయి. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రశాంతంగా లేరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రచార విమర్శలేనా లేక కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల్లో ఏదైనా మార్పు రాబోతోందా అనే చర్చ మొదలైంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు, బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి? బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో సత్తా చాటేదెవరు? అధికార కాంగ్రెస్ నుంచే మీ న్యూస్ లైన్ తెలుగులో. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎం యూటర్న్ ఎందుకు తీసుకున్నారు? గత ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాల విభజన చేసిందని ఆరోపించిన ఆయన మరి ఎందుకు మాట మార్చారు? జిల్లాలను తొలగించడం లేదా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన లేదని ప్రకటించడం వెనకాల అసలేం జరిగింది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పాలనా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. దాంతో జనాల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అయితే జనాల్లో అసంతృప్తి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక టాపిక్ ని ఎత్తుకుంటున్నారు రేవంత్ రెడ్డి. గతంలో ఒకసారి హైడ్రా, మూసీ సుందరీకరణ లాంటి అంశాలను జనాల్లో పెట్టారు. టాపిక్ డైవర్షన్ చేశారు. కొన్ని రోజులు వాటిపై చర్చ జరిగింది. మళ్లీ అసంతృప్తి రాగానే కొత్త జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ ప్రకటించారు. దీనిపై నెల రోజులుగా ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. నెల రోజుల పాటు చర్చ నడిచింది. ఆ తర్వాత దీనిపై సడన్ గా యూటర్న్ తీసుకున్నారు. జిల్లాల రద్దుపై కీలక ప్రకటన చేశారు. జిల్లాల రద్దు ఆలోచన తనకు లేదని కుండ బద్దలు కొట్టారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెనక్కి తగ్గారు. ఇదే సమయంలో మరో ప్రకటన చేశారు. ఏ జిల్లాను తొలగించడమో లేదా కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అధికార వికేంద్రీకరణలో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 జిల్లాల తెలంగాణను 33 జిల్లాలుగా మార్చింది. దాంతో పాలనా సౌలభ్యం, జిల్లా కేంద్రాలకు ప్రజలు వెళ్లేందుకు సులభంగా ఉండేలా డిజైన్ చేశారు. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వాటిని శాస్త్రీయంగా విభజించలేదని చెప్పి తిరిగి పునర్వ్యవస్థీకరణ పేరుతో తగ్గించేందుకు ప్రతిపాదనలు చేశారు. దీనిపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. దీనిపై కేబినెట్లోనూ ఓకే చేశారు. ఆ ప్రకటన చేయగానే బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది.
చిన్న జిల్లాలను రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రజలోకి బలంగా తీసుకెళ్లింది. దాంతో జిల్లాల రద్దుపై ప్రజా వ్యతిరేకత వచ్చింది. అంతేకాదు బీఆర్ఎస్ ప్రభుత్వం అశాస్త్రీయంగా విభజించిందని మంత్రి పొంగులేటి కూడా చెప్పారు. దాంతో బీఆర్ఎస్ ఆందోళన ఉధృతం చేసింది. ప్రజల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఈ విషయాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి ఎప్పటిలాగే యూ-టర్న్ తీసుకున్నారు. ఇప్పటికిప్పుడు జిల్లాలను విభజిస్తే ప్రజల్లోకి వెళ్లలేమని గ్రహించిన రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గారు. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలపై వెనక్కి తగ్గారని తెలుస్తోంది. అంతేకాదు కాంగ్రెస్ నేతలు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు గాంధీభవన్లో చర్చ నడిచింది. మార్చిన జిల్లాలను ప్రజలు ఓన్ చేసుకున్నారని, అందులోనూ జిల్లాలకు పేర్ల విషయంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని, ప్రజల్లో మంచి పేరుందని, ఇప్పటికిప్పుడు మారిస్తే రాజకీయంగా దెబ్బపడే అవకాశం ఉందని చర్చించారట. ఇది వాల్టి పొలిటికల్ గుసగుస. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned with Newsline. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 3000 వార్డులు. బరిలో 3 ప్రధాన పార్టీలు. కార్పొరేషన్లపై ఎవరి లెక్కలేంటి? బల్దియాలపై ఎగిరే జెండా ఎవరిది? వార్డుల్లో సత్తా చాటేదెవరు? అధికార కాంగ్రెస్ హవా చూపిస్తుందా? ప్రతిపక్ష బీఆర్ఎస్